హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికారం బెండకాయ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ బెండకాయ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఉల్లికారం బెండకాయ కర్రీ తయారీ విధానాన్ని కూడా చూసేయండి. ఉల్లికారం బెండకాయ కర్రీ కోసం ఇక్కడ నేను లేతగా ఉండే బెండకాయల్ని అర కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని వాటర్లో బెండకాయల్ని వేసి శుభ్రంగా కడగండి. బెండకాయల్ని కడిగేటప్పుడు వేళ్లతో బెండకాయల్ని రుద్దుకుంటూ కడుక్కోండి. ఇలా కడిగిన తర్వాత బెండకాయల్ని వాటర్ పోయేదాకా స్ట్రైనర్లో వేసి పక్కనుంచండి. వాటర్ పూర్తిగా పోయిన తర్వాత బెండకాయల పైన తడి లేకుండా క్లాత్ తీసుకొని నీట్‌గా తుడుచుకోండి. ఇలా చేయడం ద్వారా బెండకాయ కర్రీ జిగురు అనేదే ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు బెండకాయ కర్రీ చేసుకోవాలనుకున్నా ముందుగానే బెండకాయల్ని కడిగి వాటర్ పోయేంత దాకా స్ట్రైనర్‌లో వేసి తర్వాత బెండకాయల్ని నీట్‌గా తుడుచుకొని కర్రీ చేసుకోవాలి. ఇలా నీట్‌గా తుడుచుకున్న బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల్ని తీసుకొని ముందు చివర్లు, వెనక చివర్లు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని పక్కనుంచేసి ఇప్పుడు కర్రీలోకి ఉల్లి కారం కోసం ఆనియన్‌ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజ్‌గా ఉన్న 4 ఆనియన్స్‌ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పై పొట్టు నీట్‌గా తీసేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్‌ని పెట్టండి. ప్యాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడవగానే పావు టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని జీలకర్ర, ధనియాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే కారానికి సరిపడినన్ని ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. ఇవి చక్కగా ఫ్రై అయినాక ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తరుగు పోపులో వేయండి. అలాగే పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి పసుపు, ఉప్పు పోపులో కలిసేలా ఒక్కసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్, చింతపండు పోపులో చక్కగా మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఆనియన్స్, చింతపండు పోపులో చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్‌ని మరొక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచేసి కాస్త చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు బెండకాయల్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి. కళాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేయండి. ఆయిల్ కాస్త వేడవ్వగానే అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 6 ఎండుమిరపకాయ తుప్పల్ని వేసి వీటన్నిటిని ఓ నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని పోపులో వేసి పోపులో బెండకాయ ముక్కలు కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసి కరివేపాకు బెండకాయ ముక్కల్లో కలిసేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని పొడి పొడిగా అయ్యేంత వరకు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెండకాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేగేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్‌ని తీసుకొని మిక్సీ జార్‌లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్‌లో వేసుకోండి. మిక్సీ జార్‌లో వేసుకున్నాక మిక్సీ జార్‌పై మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా! ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసి వేగుతున్న బెండకాయ ముక్కల్లోకి చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు, పసుపు బెండకాయ ముక్కలకి పట్టేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని బెండకాయ ముక్కల్లో వేసి ఉల్లికారం బెండకాయ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు బెండకాయల్ని కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కారం బెండకాయ కర్రీ రెడీ.
ఇలా రెడీ అయిన కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఉల్లికారం బెండకాయ కర్రీ చేసుకొని తినండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.